హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి జంతకాయలు అంటారండి. మా సిద్దిపేట సిరిసిల్ల స్పెషల్ అండి. ఇవి ఇండియన్ నూడిల్స్. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం A to Z చూపెడతాను మీకు. ముందుగా స్టవ్ పై ఒక పెద్ద గిన్నె పెట్టుకొని మనము ఏ సైజు గ్లాస్ అయితే తీసుకుంటామో కొలతకి ఆ గ్లాస్ తోటి ఒకటి పిండి అయితే ఒకటి వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. బాగా ఎసరు పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. నేను ఇలా పిండంతా కొలిచి పెట్టుకున్నాను. ఇలా నేను పిండంతా కొలుచుకొని నీళ్ళు బాగా మరిగాక ఈ మరిగిన వాటర్లో ఈ పిండంతా పోసుకొని మనకి ఇట్లా కొంచెం బబుల్స్ లాగా వస్తుంటాయి. అదంతా ఉడకాలండి. కొంచెం చిన్నగా స్టవ్ చిన్నగా చేసుకొని ఈ పిండి అంతా కూడా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేటట్టుగా మంచిగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకొని ఇది పక్కకు తీసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లబడ్డాక మనకు అవసరమైనంత వాటర్ కొంచెం వేసుకుంటూ ఇది బాగా ముద్దలా వచ్చేటట్టు మంచిగా ఇట్లా బాల్ లాగా వచ్చేటట్టు మంచిగా పిసికి ముద్దలాగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్మూత్గా పగుళ్ళు రాకుండా ఇట్లా బాగా పిసుక్కొని స్మూత్గా చేసుకోవాలి. మనకు పావులో ఎంత అయితే పడుతుందో అంత ఇట్లా ఓవెల్ షేప్లో చేసుకొని ఇవన్నీ కూడా ఆవిరికి పెట్టుకోవాలి. ఇది జంతకాయల మిషన్. దీన్నే జంతకాయల మిషన్ అంటారు. ఇందులో స్టీల్వి కూడా వస్తాయండి. నేను చాలా సంవత్సరాల క్రితం తీసుకున్నాను. ఇది సేమ్ మన పూసపావు లెక్కనే ఉంటుంది. కానీ మనము ఇది వేడి ఒత్తుకుంటాం కాబట్టి మనము వేడి ఒత్తుకోలేము. అందుకనే ఇట్లా స్టాండ్ లాగా వస్తుంది. జంతకాయల మిషన్ లేని వాళ్ళు ఇలా పూసపావులో కూడా చేసుకోవచ్చు. సన్నం బిల్ల కానీ లావు బిల్ల కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఈ పూసపావులో మనం జంతకాయల మిషన్ లేని వాళ్ళు ఇట్లా పూసపావులో కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది పచ్చిపిండే అండి. నేను ఆవిరికి ఉడకబెట్టుకోవడానికని చేసుకున్నాను కదా. మనం ఉడకబెట్టుకోక ముందే ఇలా ఈ పచ్చిపిండి తీసుకొని మనం ఒత్తుకోవాలి. ఎందుకంటే వేడి పిండి అయితే మనము ఒత్తలేం కదా. ఇట్లా రంధ్రాల గిన్నె ఉంటుంది కదా, జల్లి గిన్నె. ఈ జల్లి గిన్నెలో మనం ఇలా పూసపావుతోటే మనము పచ్చిపిండిని ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా మనము ఎన్ని కావలిస్తే అన్ని జల్లీల గిన్నె కానీ ఇడ్లీల పాత్రలలో కూడా ప్లేట్లలో కూడా మనము ఒత్తుకోవచ్చు అండి. ఇట్లా ఉన్నదంతా కూడా నేను రైస్ కుక్కర్లో ఇట్లా కిందికి ఈ జల్లి గిన్నె పెట్టుకున్నాను. పైన ముందుగా చేసి పెట్టుకున్న ఓవెల్ షేప్లో చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, ఈ పిండి ముద్దలన్నీ కూడా నేను ఆవిరికి ఉడకబెట్టుకున్నాను. మనం ఒక 40-45 మినిట్స్ ఉడకాలండి ఇవన్నీ కూడా. ఇది చూడండి, మనకు నార్మల్గా పూసపావుతో ఒత్తుకున్నది కదా, ఇగో ఇలా ఉంది. ఇది కొంచెం చల్లబడ్డాక ఇంకా విడివిడిగా మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇది ఉడికినవి ఉన్నాయి కదా, ఇది జంతకాయల మిషన్లో వేసి మనము ఒత్తుకుందాము. వీటిని ఈ పావులో వేసి ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా మనం పైనుంచి తిప్పుతుంటే కింద ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో ఇవన్నీ కూడా ఇట్లా ఒత్తుకోవాలి. కొంచెం ఇట్లా తిప్పుకుంటూ ఒత్తుకోవాలి. ఎందుకంటే ఒకదానిపైన ఒకటి పడితే వేడికి అతుక్కుపోతూ ఉంటాయి. అందుకనే ఇట్లా కొంచెం తిప్పుకుంటూ ఒత్తుకోవాలి. ఇవన్నీ ఇట్లా ఒత్తుకుంటూ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. పక్కన మనము ఒత్తుకొని అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇందులోకి ఇప్పుడు మనము కొత్తగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆవాలన్నీ కూడా ఇందులో నూలావ కానీ కొబ్బరావ కానీ చాలా బాగుంటుంది. నూనె వేసుకుంటూ కలుపుకోవాలి. దీనికి కాంబినేషన్ మ్యాంగో రసం, మామిడి పండు రసం చాలా బాగుంటుందండి టేస్టీగా. ఇందాక జంతకాయల్లోకి ఆవ కలిపి చూపించాను కదా, ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసుకుంటే కానీ, అంటే మరలేసుకోవడం అంటారు కదా, అట్లా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కూడా ఎలా చేసుకోవాలో చూపెడతాను. స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో కొంచెము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం వేగాక 2 పెద్ద ఉల్లిగడ్డలు సన్నగా పొడుగా కట్ చేసినవి వేసుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ ఎక్కువగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ కొంచెం వేగాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఈ మన జంతకాయలు ఉన్నాయి కదా, ఈ జంతకాయలు ఇందులో వేసుకొని కొంచెము నూనె అంతా కూడా ఇట్లా కలిసేట్టుగా కలుపుకుంటే ఇవి కొంచెం మనకు విడివిడిగా అయ్యి మంచిగా కలిసిపోతుంది. ఇది కొద్దిగా అంతా కూడా నూనె అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు కారము మనకు రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకోవాలి. ఈ ఉప్పు కారం వేసుకున్నాక ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ జంతకాయలకు పట్టేట్టుగా ఇట్లా మొత్తం మంచిగా కలుపుకోవాలి. మనకు స్పూన్ తోటి కలవకపోతే కొంచెం మనకు కొద్దిగా అతుక్కున్నట్టుగా ఉంటే ఇవన్నీ విడిపోయేటట్టుగా కొంచెము విడదీసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం మంచిగా వేడిగా అయితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇలా బాగా వేడయ్యాక కొంచెము కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి టేస్టీ ఇండియన్ నూడిల్స్ రెడీ. మీరు కూడా ఈ జంతకాయల రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.